హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి జున్ను పాలు లేకుండా అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే జున్ను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ నేను చెప్తున్న ప్రాసెస్లో ఫాలో అవ్వండి. అసలుకి మనకి ఎక్కడా కూడా జున్ను అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. జున్నుని డీమౌల్డ్ చేసేటప్పుడు కూడా మనకి ఎక్కడా కూడా విరిగిపోలేదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ ప్రాసెస్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. ప్రాపర్ మెజర్మెంట్స్ అండ్ అలాగే కరెక్ట్ ప్రాసెస్ని నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ప్రాసెస్లోకి వచ్చేసరికి ఫస్ట్ అయితే ఇక్కడ బెల్లం కోసం ఒక గిన్నెలోకి దంచుకున్న బెల్లంని తీసుకుంటున్నాను. ఇక్కడ మేము 100 గ్రామ్స్ ఆఫ్ జున్ను పౌడర్తో చేసుకుంటున్నాం. 100 గ్రాముల జున్ను పౌడర్కి 130 గ్రామ్స్ బెల్లం సరిపోతుందన్నమాట. సో కొంచెం స్వీట్ తక్కువ తింటారు అని అనుకుంటే 120 గ్రామ్స్ అలా వేసుకోండి. ఇక్కడ మేము 130 గ్రాములు వేసుకున్నాం. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటేనే ఇష్టపడతారని చెప్పేసి దీంట్లోకి 500 ml ఆఫ్ మిల్క్ అనమాట, 1/2 లీటర్ పాలు వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా నానపెడితే ఏంటంటే మనకి త్వరగా నానిపోతుందన్నమాట బెల్లం. ఇక్కడ మనకి గరిటెతో ఇలా మిక్స్ చేస్తే మనకి బెల్లం అనేది కరగదు. సో చేత్తో ఇలా చూపిస్తున్నట్టు బెల్లం గడ్డల్ని ఇలా నలిపేయండి, అప్పుడు ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. లేదు అంటే బెల్లం పౌడర్ దొరుకుతుంది కదా, అది కూడా చూసి వేసుకోండి. కానీ బెల్లం పౌడర్ ఏంటంటే కొంచెం తక్కువ క్వాంటిటీయే పడుతుందన్నమాట. సో చూసి స్వీట్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి చేతో నలిపేసాం కాబట్టి మనకి ఈజీగా మెల్ట్ అయిపోయింది. మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ చూడండి, ఎక్కడా కూడా మనకి బెల్లం అనేది లేదు. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసరికి జున్ను పౌడర్ అనమాట. మనకి ఇన్స్టెంట్ జున్ను పౌడర్స్ అని దొరుకుతాయి. సో ఈ జున్ను పౌడర్స్ మనకి ఈజీగా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్లో ఉంటాయి. ఇవి తీసుకొని ఒక 100 గ్రామ్స్ ఆఫ్ జున్ను పౌడర్ని తీసుకున్నాను. ఇక్కడ మనం తీసుకున్న మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. 100 గ్రామ్స్ ఆఫ్ జున్ను పౌడర్ అండ్ అలాగే 1/2 లీటర్ పాలు అండ్ 130 గ్రామ్స్ ఆఫ్ బెల్లం అనమాట. స్వీట్నెస్కి తగినట్టు యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు తక్కువ స్వీట్ తింటారు అంటే 100 నుంచి 120 గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. తీపు ఎక్కువగా ఇష్టపడతారు అనుకుంటే మాత్రం 130 గ్రామ్స్ బాగుంటుంది. ఇదంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం దేంట్లో అయితే జున్ను చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెకి ఇలా చూపిస్తున్నట్టు నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి జున్ను ఉడికిన తర్వాత డీమౌల్డ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా విరిగిపోకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట షేప్ అనేది. సో అందుకోసం అని చెప్పి కొంచెం నెయ్యి ఇట్లా అప్లై చేసేసుకొని పెట్టుకోవాలి. మనం ఏ గిన్నెలో అయితే జున్ను ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ గిన్నెకి చేసుకోవాలి. ఇక్కడ మొత్తం కూడా గ్రీస్ చేసేసాం కదా గీతో. దీనిపైన ఒక స్ట్రైనర్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే మనము జున్ను పౌడర్ పాలు ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మనకి అక్కడక్కడ బెల్లం గడ్డలు లేదంటే లమ్స్ ఏమైనా ఉంటే కూడా నీట్గా వచ్చేసేయడానికి ఇలా చూపిస్తున్నట్టు వడపోసేసుకుంటే మనకి ఏమన్నా చిన్న చిన్న బెల్లం పీసెస్ కానివ్వండి అట్లాగే ఏమైనా ఉన్నా కూడా నీట్గా అంతా స్ట్రెయిన్ అయిపోతుంది కాబట్టి మంచిగా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుందన్నమాట జున్ను. సో అందుకని ఇలా చూపిస్తున్నట్టు మొత్తం వడకట్టేసుకొని ఇట్లా గిన్నెలో రెడీ చేసుకున్నాం. సో దీనిలోకి ఇది కంపల్సరీ యాడ్ చేయాలన్నమాట, నల్ల మిరియాలు అండ్ అలాగే 2 or 3 యాలకులు వేసుకొని దంచుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర ఒకవేళ నల్ల మిరియాల పౌడర్ అండ్ అలాగే యాలకుల పౌడర్ సపరేట్గా ఉన్న అవి కూడా వేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ మా దగ్గర లేవన్నమాట. సో అందుకని అప్పటికప్పుడు ఇలా చూపిస్తున్నట్టు 2 ఒకేసారి దంచి వేసేసుకుంటున్నాము. ఇది కంపల్సరీ వేసుకోవాలి జున్నుకి, ఎందుకంటే మిరియాలు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అజీర్తి వాతం చేయకుండా ఉంటుంది. సో డెఫినెట్గా వేసుకోవాలి మిరియాలు పౌడర్. అండ్ అలాగే దీంట్లోకి ఒక 2 pinches ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాము. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి జున్నులో బెల్లం వేసాం కదా, సో జస్ట్ ఒక 2 pinches ఆఫ్ సాల్ట్ వేయడం వల్ల మనకి ఆ టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది, లైక్ టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి. మిరియాలు పౌడర్ అండ్ అలాగే యాలకుల పౌడర్ అంతా కూడా మంచిగా మిక్స్ అయిపోతుంది ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల. దీనికి పైన ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి. మనకి మొత్తం ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని జస్ట్ ఉడికించుకోవడమే అనమాట.
పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలో ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో అందుకని ఇడ్లీ పాత్రలోకి ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాము. ఒకవేళ మీకు వెడల్పు తక్కువ ఉన్న ఇడ్లీ పాత్ర అయితే ఎక్కువ వాటర్ పట్టదు, చూసి వేసుకోండి సరిపోతుంది. దీంట్లోకి ఒక స్టాండ్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జున్ను గిన్నె ఏదైతే ఉందో అది ఇట్లా స్లోగా ప్లేస్ చేసుకోవాలి. ఆ స్టాండ్ పైన ప్లేస్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్నట్టు ఇడ్లీ పాత్ర పైన ఉన్న మూత పెట్టేసుకొని ఫస్ట్ ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత లో ఫ్లేమ్లో కంప్లీట్గా పూర్తిగా లో ఫ్లేమ్లో ఒక అరగంట నుంచి 35 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఒక 30 to 40 మినిట్స్ పడుతుందన్నమాట ఇది ఉడకటానికి. ఇట్లాగా నైఫ్తో దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అనేది. క్లీన్గా వచ్చింది, నైఫ్కి ఏం అంటుకోలేదు అంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం. ఇలా కొంచెం లూజ్గా ఉంది కదా, సో ఈ టైంలో అస్సలు కదిలించకండి. దీన్ని కంప్లీట్గా చల్లారిన తరువాతనే మనము నెక్స్ట్ ఏంటి అనేది చూడాలి. లేదు ముందే కనుక మీరు కదిలిస్తే మనకి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో డెఫినెట్గా ఇక్కడ చూడండి కొంచెం లూజ్గా ఉంది కదా, సో కంప్లీట్గా చల్లారిపోవాలి. ఇక్కడ మనకి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అంత టైం లేదు అనుకుంటే ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకి ఎక్కడ కూడా విరిగిపోకుండా డీమౌల్డ్ చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ మేము ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టాము అండ్ ఎడ్జెస్ వచ్చేసరికి ఒక నైఫ్తో ఇట్లా చూపిస్తున్నట్టు ఎట్లా అంటే ఏంటంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి నైఫ్తో ఇట్లా చూపిస్తున్నట్టు ఎడ్జెస్ అంతా కూడా నైఫ్తో అట్లా అనేసి డీమౌల్డ్ చేసుకోవడమే అనమాట. ఇట్లా రివర్స్లో ఒక ప్లేట్లో పెట్టుకొని స్లోగా తీస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది జున్ను అనేది. మనం నెయ్యి అప్లై చేయడం వల్ల మనకి ఎక్కడా కూడా అంటుకుపోకుండా లైక్ గిన్నెకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. డెఫినెట్గా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, సో డెజర్ట్ లాగా చాలా చాలా నచ్చుతుంది అనమాట. మస్ట్ ట్రై రెసిపీ. డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. జున్ను పాలు లేకుండా అప్పటికప్పుడు ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోగలిగే జున్ను అనమాట. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.